హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బత్తాయి తోటలో కొద్దిగా కూరగాయలు వేసినామండి. అనక్కాయ, వంకాయ, మిరపచేను, చిక్కుడుకాయ. అనక్కాయలు చూడండి ఎట్లా కాసినాయో బత్తాయి తోటలో. చాలా అద్భుతంగా ఉందండి. సాయంత్రం పూట వచ్చినాం మంచిగా. మొత్తం బత్తాయి చేను మొత్తం ఊడ మీద ఉండి పూతకొచ్చిందండి. ఓడేమో అనక్కాయలు దింపుతుండు, కూరగాయలకి తీసుకుపోదామని. కూర వండుకుందాం అనక్కాయలు ఇట్లా చిక్కుడుకాయలని. సువాసన అయితే గుమ్మగుమ్మలాడుతుందండి. మొత్తం పూతకొచ్చింది. ఎట్లా ఉంటుంది బత్తాయి తోటలో మిగ్గిటి ఎరక ఉంటుంది. అక్కడి నుండి వెళ్ళబుద్ధి అయితే లేదు. మస్తు ఆనందం ఉంది. సువాసన అయితే నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదేమో చిక్కుడు చెట్టు అండి. ఒకటే చెట్టు చూడండి, ఇట్లా పందిరి వేసినాం. గుడిసె మీద పారిచ్చినామండి. చిక్కుడుకాయలు చూడండి ఎట్లా కాసినాయో. విపరీతంగా కాసినాయండి చిక్కుడుకాయలు. విపరీతంగా కాసినాయి చిక్కుడుకాయలు. మావాడు ఏకంగా గుడిసె ఎక్కే దింపుతుండు. గుడిసె మీద చూడండి ఎట్లా ఉందో. మొత్తం చిక్కుడుకాయలు చాలా విపరీతంగా అంటే విపరీతంగా కాసినాయి. గుత్తులు ఉన్నాయండి చిక్కుడుకాయలు అయితే. మాకు వచ్చేసి దగ్గర వారానికి వస్తట్టుంది చిక్కుడుకాయలు. ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళకి ఇలాగ పెడతామండి తెంపకపోయి. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొద్దిగా మమ్మల్ని గిట్ట కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడు విపరీతంగా కాసినాయి. గుంపులు గుత్తులు ఉన్నాయండి చిక్కుడుకాయలు అయితే. ఇంకా అరటి చెట్టు అండి. అరటికాయలు ఎప్పుడో ఒకసారి కాస్తాయి. అరటి చెట్టు అది. ఇదేమో బత్తాయి తోట. కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇక్కడనే. కొబ్బరి చెట్లు మళ్ళీ అందులో ఒకటి మిరప చెట్లు అంటే మిరపకాయలు దంపక మొత్తం పండినాయి. అయ్యో పచ్చకాయలు దింపకపోతున్నాం. ఇంకా అలా అనక్కాయలకి చిక్కుడుకాయలకి అయితే పచ్చిమిర్చి. విపరీతంగా కాసిన చూడండి పండుబండి మొత్తం. మళ్ళీ అందులో ఒకటి ఇంకా మళ్ళీ వంకాయ చెట్టు అండి. చూడండి వంకాయ చెట్టు ఎట్లా ఉందో. ఇప్పుడు నల్ల వంకాయలు ఎంత పొడుగు కాసినాయో. నల్ల వంకాయలు అండి ఎంత పొడుగున్నాయి చూడండి. గుత్తులు కాసినాయి ఈ గిట చెట్టుకి. వారానికి సరిపోతాయి దగ్గర వచ్చి. వారానికి సంచి నిండిందండి. అన్నీ సంచి మొత్తం నిండిపోయింది. సంచిలో వేసినాం చూడండి కూరగాయలు ఎట్లా ఉన్నాయో. వంకాయలు, చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి. సంచి నిండిపోయింది. ఇవి గోవులు అండి. గోవులు ఉన్నాయి. తోటలు ఇడిచి మేపుతాం సాయంత్రం పూట. కొద్దిగా చాలా అంటే చాలా ఆనందం వేస్తుందండి. మీకు గిట్ట తెలుసు. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని గిట్ట లైక్ చేయండి కొద్దిగా ప్లీజ్. గోవులు సాయంత్రం పూట ఇట్లా ఏడుస్తామండి అల్లం వేస్తానికి. సబ్స్క్రైబ్ ప్లీజ్.